తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హెచ్సియు వివాదంపై ప్రముఖ నటి రేణు దేశాయ్ స్పందించారు. పర్యావరణానికి ప్రమాదం తెచ్చి జీవ వైవిధ్యానికి తిలోదకాళి ఇచ్చి చేసే అభివృద్ధి ఎంత మాత్రం వద్దంటూ కొద్ది రోజులుగా హెచ్సియు భూ వివాదంపై ఆందోళనలు జరుగుతున్నాయి. ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చెయ్యొద్దు అంటూ నిరసనలు చేస్తున్నారు. మరోవైపు జంతువులకి పర్యావరణానికి ప్రమాదం తేవద్దంటూ సెలబ్రిటీలు ఫైర్ అవుతున్నారు. ఇలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిపై పెద్ద యుద్ధమే నడుస్తున్న నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా రేణు దేశాయ్ ఓ వీడియోని షేర్ చేశారు. దయచేసి ఆ 400 ఎకరాల్ని వదిలేయాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని వేడుకున్నారు. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా చేస్తున్న ఓ విన్నపం. నాకు 2 రోజుల క్రితం హెచ్సియు వివాదం గురించి తెలిసిందే. కొన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నా. సార్, ఒక తల్లిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. నాకు ఎలాగో 44 ఏళ్ళు వచ్చేసాయి. రేపో మాపో పోతాను. కానీ నా పిల్లలు, మన అందరి పిల్లల భవిష్యత్తు మనకి ముఖ్యం. మాకు ఆక్సిజన్ కావాలి, మనకు నీళ్లు కావాలి. అయితే అభివృద్ధి అనేది 100% ముఖ్యం. అందులో ఎలాంటి అనుమానం లేదు. మనకి ఐటీ పార్క్స్, ఎత్తైన భవనాలు అన్నీ కావాలి. కానీ 1% వీలైనా సరే ఈ 400 ఎకరాల్ని మాత్రం వదిలేయండి. ఈ రాష్ట్రానికి చెందిన పౌరురాలిగా మిమ్మల్ని వేడుకుంటున్నా, దయచేసి దీన్ని వదిలేయండి. మనకి కావాలంటే చాలా ఖాళీ ప్రదేశాలున్నాయి. వాటిని అభివృద్ధి చేయండి. మీకు చెప్పేటంత స్థాయి నాకు లేదు. మీ ముందు నేను చాలా చిన్నదాన్ని, మీరు చాలా అనుభవం ఉన్న వ్యక్తులు. ఈరోజు ఒక తల్లిగా నేను వేడుకుంటున్నా, ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు. ఒక నగరం అభివృద్ధి చెందడం వల్లే మనం ఇక్కడ ఉన్నాం. కానీ ఆ 400 ఎకరాలు మాత్రం వదిలేయండి. మనకి ఆక్సిజన్, చెట్లు, నీళ్లు, జీవ వైవిధ్యం అంతా చాలా ముఖ్యం. ఒకసారి పునరాలోచించండి అంటూ రేణు దేశాయ్ రిక్వెస్ట్ చేశారు. నమస్కారం. దిస్ ఈజ్ అ పబ్లిక్ హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నాకు 2 days క్రితం ఆ హెచ్సియు గురించే తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను. నేను ఎలాగైనా రేపు మాపు పోతాను. ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్, ప్లీజ్. ఇఫ్ యూ క్యాన్. మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు. బికాస్ యాజ్ ఐ సెడ్, ఐఎమ్ ఓల్డ్ నౌ. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. ఎస్, డెవలప్మెంట్ ఈజ్ నెసెసరీ. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. వీఆర్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ ద డెవలప్ సిటీస్. బట్ ఆ 400 acres కాకుండా, బికాస్ వీ డెఫినెట్లీ నీడ్ ఆక్సిజన్, వీ నీడ్ ట్రీస్ సార్, వీ నీడ్ అవర్ ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we will have a lot of gratitude for you, sir. Thank you.